నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు 28వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి మార్కెట్ గాడి నడిచిందనమాట. ఈరోజు 18,000 బస్తాలు అయితే అమ్మకాలు అయితే అనమాట. వీటిల్లో ధరలు చూసుకున్నట్లయితే కొత్తవి బాగా క్వాలిటీ బాగుంటే 42 నుంచి 43, 44 నడిచిందనమాట. కొత్తవి అంటే కర్ణాటక సరుకు. లేదు ఏసీవే బాగుంటే గిన ఈరోజు ఒక లాటు 40 ఎక్కువ 500 అయితే టాప్ అయిందనమాట. ఒక 50 బస్తాలు. అలాగే మనకు హుబ్లీ సైడ్ కూడా ఎక్కువగా పంట రావడం జరిగింది. వీటిల్లో వచ్చేసి ఎక్కువగా బ్యాడ్కి కూడా తీసుకొచ్చారు. అయిన తర్వాత హుబ్లీకి ఎక్కువగా రావడం జరిగిందనమాట. లోకల్ మార్కెట్ అనమాట. లోకల్ కాయలు ఇవి వచ్చేసి 40 నుంచి 45 లోపల అయితే పోవడం జరిగింది. బ్యాడ్ మార్కెట్లో కూడా వచ్చినారు. ఆ ఏరియా వాళ్ళంతా బ్యాడ్ చుట్టుప్రక్కల ఉన్న ఆ రైతులంతా. అంటే మనం చూసుకోవచ్చు, ఇప్పుడు కొత్త సరుకులు నిన్న 10,000 బస్తాలు చెప్పుకున్నాం కదా. నిన్న వచ్చేసి ఒక 5,000 బస్తాలు అమ్మారు. ఈరోజు ఒక 5,000-6,000 బస్తాలు అయితే అమ్మారనమాట. వాటిలో కొత్త వచ్చేసి పర్లేదు, పాతవి కొంచెం డౌన్గా కనిపిస్తుంది. పాత 30 నుంచి 32, 34, 35, 36 టాప్లు అనిపించుకున్నాయి ఈరోజు. మీడియాలో ఉండొచ్చు, కలర్లు ఉండొచ్చు. అవి అయితే కింద 28 నుంచి 32,000 అయితే టాప్లు అయినాయి అనమాట. కడ్డీ బ్యాడ్కి వచ్చేసి ఈరోజు 38,500 అయితే టాపెస్ట్ అయిందనమాట. డబల్ డి లావ్ రకాల్లో చూసుకున్నట్లయితే 36,500 అయింది. ఏసీ మాలే ఏసీవి అయితే గిన మనకు ఇప్పుడు క్వాలిటీ బాగున్నాయి, బెస్ట్ క్వాలిటీ. అప్పుడు మనకు 40, 42 అడిగింటారు కదా ఒక గత 10 రోజుల కింద. ఇప్పుడు అవి 36, 37 అట్లా నడుస్తున్నాయి అనమాట. ఇక కొన్ని క్వాలిటీలు అంటే దీంట్లో బిలో క్వాలిటీలు ఉంటాయి. అంటే కొంచెం సైజ్ తక్కువ అట్లుంటే కన్నా 32, 33 నడుస్తుంది. అంటే మనం అంత డీలక్స్లు కాదులే, కొంచెం కలర్ తక్కువనే, కొంచెం సైజ్ తక్కువనే అనుకుంటే ఈ రేట్స్ అనమాట. కొద్దిమంది 20,000 నుంచి స్టార్ట్ అయినాయి. గత ఏడాది వచ్చేసి 2024 అప్పుడు ఏసీలో పెట్టిన వాళ్ళు అయితే కినా 25,000 వరకు నడిచింది. 14,000 నుంచి డబ్బీ కానీ, కడ్డీ కానీ, డబల్ డీ కానీ. 2043 వచ్చేసి ఈరోజు 23,000 టాప్లు అయినాయి. సర్పన్ 102 25,000 టాప్లు అయినాయి. కొత్తవి అయితే కినా. పాతవి అయితే కినా 20, 22 ఇట్లా నడిచినాయి. సర్పన్ 102 28,000 వరకు కూడా ఒక లాట్ అయితే వెళ్ళింది. సర్పన్ 102 ఈరోజు కొత్తది, మంచి మాల్ అనమాట. ఇక మిగతా వచ్చేసి మనకి 5531 కొత్తది అయితే కినా పర్లేదు మార్కెట్. అంటే 14 నుంచి 16,000 వరకు నడుస్తుంది మార్కెట్. నంబర్ 5 కూడా 14,500 నడిచింది. కొన్ని 8 నుంచి 9, 10,000 ఇట్లా నడిచినాయి. ప్రజెంట్ ఇంకో మనం క్వాలిటీలు చూసుకున్నట్లయితే 5531 కాకుండా 273 అయితే కొత్తవి 12,000 అట్లా నడిచినాయి. వస్తున్నాయి, కొత్తవి కూడా వస్తున్నాయి. ఈ నెల అంతా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనము దరిదాపు డిసెంబర్కి దగ్గరలో ఉన్నాం. ఒక 2 రోజులు అంటే 1వ తారీఖు వస్తుంది. అంత లోపల మనకు ఈ పాతవి అమ్ముకునే అవకాశం చేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు రైతులు అమ్ముకునే ధరలు ఇవి. మనము మోస్ట్లీ మనకు అప్పుడు నల్లి పడినప్పుడు మందులు లేకుండా చాలా వేగినామన్నమాట. ఇప్పుడు మంచి ధరలు వచ్చినాయి. ఇప్పుడు అమ్ముకునే మంచి అవకాశం చేసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా పెట్టింది తక్కువైనా దిగుబడి వస్తే చెప్పలేము. అంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో చెప్పలేము అనమాట. అందుకే పాతవి అమ్ముకునే అవకాశం చేసుకునే ఆస్కారం అయితే చేసుకోవాలి. ఇక 341 వచ్చేసి 13,000 నడిచినాయి. 355 అయితే 12,000 నడిచినాయి. కర్నూలు డీడీలు వచ్చేసి 10 నుంచి 12,000 నడిచినాయి అనమాట. కొన్ని 8 నుంచి 12,000 నడిచినాయి. గుంటూరు వచ్చేసి మనకి 8,000 నుంచి 14,000 వరకు నడిచినాయి. తేజాలు అయితే 14,500 నడిచిందనమాట. అలాగే 6461 12,000 నడిచింది. 10081 ఈరోజు 12,000 వరకు నడిచింది మార్కెట్. 8, 7, 6,000 నుంచి నడిచినాయి. త్రిమూర్తి ఫోటోలో 9 నుంచి 11,000 వరకే నడిచినాయి అన్నమాట. ఇవన్నీ పోతున్న రేట్సే. ఒక 1,000 రూపాయలు అటో ఇటో సీడ్స్ కానీ ఏమన్నా కానీ మనం చెప్పే రేట్స్ కంటే ఒక 1,000 రూపాయలు 2,000 డిఫరెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే కాయలు ఒకరు కలర్ బాగుంటాయి, ఒకరు కలర్ బాగుండవు. ఈ సెంటెన్స్ అనమాట. ఇక 5531 సెకండ్స్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 6 నుంచి 7,000, 8,000 నడిచిందనమాట. అలాగే ఏసీ మాల్లో అయితే 10,000 అట్లా నడిచినాయి. అంటే ఇంతకుముందు పాతవి, అంటే మనకు ఈ సంవత్సరం కాకుండా పాతవి అయితే 8 నుంచి 10,000 అట్లా నడిచినడమే అనమాట. 273, 341 కూడా మనకు ఎక్కువగా కనిపించాయి. పాతవి 6 నుంచి 9,000 వరకు, 10,000 వరకు వేసినారనమాట. ఆర్మూర్ వచ్చేసి ఈరోజు 12,500 నడిచింది. సూపర్ 10లో వచ్చేసి ఈరోజు 14,000 వరకు కొత్తవి, పాతవి అయితే 12,000, మీడియాలు అయితే 8,000 నడిచిందనమాట. పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే తెల్లగాయలు మాట్లాడుకుందాం. తెల్లగాయలు వచ్చేసి డబ్బీ కడ్డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే 6 నుంచి 9,000 నడిచింది. కొత్తవి అయితే 12,000 వరకు నడిచింది. కొత్త కాయలు మన కలర్లు బాగుంటాయి కానీ ఈ రేట్స్ అనమాట. సర్పన్ 102 తాలు వచ్చింది, 6,000 నడిచింది కొత్తది. పాతది అయితే కానీ 4,000 అట్లా నడిచింది అనమాట. 2043 కూడా సేమ్ టు సేమ్ 6,000 అట్లా నడిచింది అనమాట. ఈరోజు 6263 గురించి చెప్పలేదు. 6263 18 నుంచి 22,000 వరకు నడిచింది. మంచి మార్కెట్.
బిలో క్వాలిటీ ఉంటే 14-15 వేస్తున్నారు. పాతదైనా 14-15 మనకు 204 అయితే సెకండ్స్ చెప్పుకోలేదు. సెకండ్స్ 8 నుంచి 12-14 ఇట్లా నడిచినాయి అనమాట. అలాగే డబ్బీ కడ్డీ సెకండ్స్ కూడా మనకు 14-16-18 ఇట్లా నడిచినాయి కొత్తవి. పాత వచ్చేసి కలర్ బాగుంటే 20, కలర్ లేకుంటే సేమ్ రేట్ ఇవి కూడా అనమాట. కొంచెం వ్యాపారస్తులు రైజ్లో ఉన్నారు కాబట్టి ఈ రేట్స్ అనమాట. చాలామంది అప్పుడు 20,000 వస్తే అమ్ముతామన్న వాళ్ళు ఈరోజు 40,000 వచ్చినా, ఈ 35,000 వచ్చినా అమ్ముకోకున్నారనమాట. అందుకే ఇప్పుడు మనకు రేట్స్ కూడా రైతన్నలకు ఒక బిస్కెట్ వేశారనమాట. రేటు పెరిగితే అమ్ముతారు లేదనేది ఇప్పుడైతే తెలిసిపోయింది. చాలామంది అమ్ముకోవటం లేదు. ఎవరో కొద్దిమంది తెలుసుకున్న తెలుగున్న రైతులు అయితే అమ్ముకున్నారు. కొంచెం మనం మూర్ఖంగా ఆలోచిస్తే మళ్ళీ ఈ రేటు పోయిన తర్వాత తెచ్చుకోలేమండి. అది బాగా ఆలోచన చేసుకోండి అనమాట. ఇక తేజాలు, గుంటూరులో, ఆర్మూర్లు ఇవి వచ్చినాయి కానీ 4,000 మించి అయితే పల్లెవు తెల్లగాయలు అయితే తెల్లగాయలు అనమాట. ఇక ఇదండి వీడియో. పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.